వ్యూవర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము ప్రసాద్ ఐమాక్స్ దగ్గర. ఎవ్రీ ఫ్రైడే ఏదైనా మూవీస్ రిలీజ్ అవుతుందంటే ప్రసాద్ ఐమాక్స్లో తప్పకుండా ఆ మూవీస్కి సంబంధించిన రిలీజ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు కూడా మ్యాట్ స్క్వేర్ ఎంతో పబ్లిసిటీ ఇచ్చి ప్రమోషన్స్ ఇచ్చి ఈ మూవీని గ్రాండ్గా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? మ్యాట్కి స్పీకర్గా వచ్చినటువంటి మ్యాట్ స్క్వేర్ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులు ఏమంటున్నారు? దీనికి రేటింగ్ ఎంత ఇస్తారు? ఎవరి యాక్టింగ్ బాగుంది? కామెడీ బాగుందా? ఫైట్ బాగుందా? సాంగ్స్ బాగున్నాయా? ఓవరాల్ మూవీ ఎలా ఉందో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సినిమా మాత్రం సూపర్ భయ్యా. చాలా రోజుల తర్వాత ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్. నేను చాలా రోజుల తర్వాత మంచిగా అంటే నేను చాలా సినిమాలు చూసాను మధ్యలో, ఒక్క సినిమా నచ్చలే అన్న. ఇలా 300 రెడ్డి సినిమాకి వచ్చిన 3 గంటలు నవ్వుకొని ఎంజాయ్ చేసిన. అసలు ఆ స్వాతి రెడ్డి సాంగ్, స్వాతి రెడ్డి స్వాతి రెడ్డి సాంగ్, మా లడ్డు కానీ పెళ్ళి ఇక పాసుగుడ్డలలో పాజు 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 సినిమా టీజీ అన్న. నవ్విన, ఎంజాయ్ చేసిన, డాన్స్ చేసిన. నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. అరే అమ్మ ఏం ఉందన్న. అవ్వ హీరోయిన్ మాత్రం సూపర్ అన్న. ప్రతి సాంగ్ సూపర్ అన్న. ప్రియాంక ఉంటుంది అన్న. అసలు ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ నా ఏ అవ్వ మన అనుదీప్ ఆ డైరెక్టర్ వస్తాడే, నా లవర్ని తీసుకురా లైలా అని వస్తుంది అని అనుదీప్ డైలాగ్ అన్న సూపర్ అన్న. సార్ డైరెక్టర్ సార్ మీరు యాక్టింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్. మీ యాక్టింగ్ మీ సెట్ ఇట్లా స్టైల్గా అసలు ఆ లుక్ నాకే చాలా బాగా నచ్చింది. అంటే మనం 300 పెట్టిన దానికి న్యాయం ఈ సినిమాలో జరుగుతుంది. నాకే చాలా బాగా నచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. మంచి మూవీ. అండ్ డైరెక్టర్ గారు చాలా డైరెక్టర్లు ఎంతెంతో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమాలు తీశారు. కానీ మీరు 1 ఇయర్లో సమ్మర్కి బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ దండం పెట్టుకోవచ్చు. సినిమా చూసి పడిపోతారు అంతే థియేటర్లో. ఎవడైనా నవ్వకపోతే ఈ సినిమాను చూపించండి, వాడు నవ్వి చచ్చిపోతాడు అంతే వాడు. అలాంటి సినిమా ఇది ఈ సినిమా మ్యాడ్ సినిమా దాదాపు ఒక 1000 కోట్లు ఒక 10,000 కోట్లు పెట్టి తీయాల్సిన సినిమా ఇది. అలాంటి సినిమాని మన డైరెక్టర్ కళ్యాణ్ గారు, ఆయన కళ్యాణ్ అంట, ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఈ సినిమాని 2 కోట్లు పెట్టి తీశాడు. ఈ సినిమా రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే, మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే నా దగ్గర రండి, నేను ఇస్తాను వాళ్ళకి. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ అనమాట ఫ్యాన్స్ అందరికీ, అభిమానులందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది, నమ్మకం వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత బలం వచ్చింది అందరికీ. ఎందుకు? తెలుగు సినిమాలు బాగుపడతాయి, తెలుగు సినిమాలు ఆడతాయి. కాబట్టి ఈ సినిమా ఒక ఇండస్ట్రీ ఇట్టేది. ఈ సినిమాని ఎవడు ఆపలేడు అంతే. చాలా బాగుంది, అదిరిపోయింది నిజంగా. అందరూ చూడాల్సిన మూవీ, అందరూ చూడాలి. మ్యాడ్ 2 బాగుంది, అఫ్ కోర్స్ మ్యాడ్ 2 బాగుంది. మ్యాడ్ 1 కన్నా ఇందులో కామెడీ త్రిబుల్ ఉంది, చాలా బాగుంది. మూవీలో అంటే కామెడీ ప్లస్ పాయింట్. మూవీకి కామెడీ ఒక్కటే ప్లస్ పాయింట్. జబర్దస్త్ కన్నా బాగుంది కామెడీ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే మ్యాడ్ 1లో కొంచెం కామెడీ లైట్గా తక్కువ, అందులో 90%, ఇందులో 100% కామెడీ ఉంటుంది. చాలా బాగుంది అసలు మూవీ మాత్రం, అందరు చూడాలి. బాగా అంటే నాకు గోవా సీన్స్ అన్నీ బాగున్నాయి. గోవా సీన్స్ బాగా నచ్చాయి నాకు. ముగ్గురులోనా నాకు సంగీత్ శోభన్ బాగా నచ్చాడు. డీడీ అతని యాక్టింగ్ నిజంగా చాలా బాగుంటుంది. సునీల్ గారి క్యారెక్టర్ ఇంకా పాత సునీల్ని చూసినట్టుంది. ఆయన సీరియస్గా యాక్ట్ చేసిన జోక్స్ అన్నీ బాగా పెట్టారు, అన్నీ అదిరిపోయాయి. ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కరెక్ట్గా చేశారు. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. 3 సాంగ్స్ ఉన్నాయి. ఆ 3 సాంగ్స్ అన్నీ బాగున్నాయి. లడ్డు గాని పెళ్ళి అయితే నా ఫేవరెట్ సాంగ్, చాలా బాగున్నాయి అసలు. అన్ని సాంగ్స్ బాగున్నాయి. మ్యాచ్ చాలా బాగుంది అంకుల్. మూవీ మాత్రం ఫ్యామిలీ మొత్తం చూడాలి. సాంగ్స్ సూపర్ ఉన్నాయి. ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు ఎక్సలెంట్ చేశారు, ఇంకా ఎక్కువే చేశారు. చాలా బాగుంది మూవీ మాత్రం. క్లైమాక్స్ ఫైట్ మాత్రం సూపర్. సంగీత్ శోభన్ మాత్రం చెప్పగల చాలా బాగా చేశాడు అంకుల్. ఇలాంటి మూవీ ఫ్యామిలీ కూడా చూడొచ్చు, ఏం కాదు. 300కి వర్త్ అంటే చాలా వర్త్. ఇంకా ఎక్కువ పెట్టినా కూడా చూడొచ్చు. చాలా బాగుంది మూవీ మాత్రం. ఇంకా లడ్డు పెళ్ళి అది చాలా బాగుంది. కామెడీ కానీ సీరియస్ విషయంలో కానీ చాలా బాగుంది మూవీ మాత్రం. పాటలు ఉన్నాయి కదా, క్యాన్సిల్ అవుతుంది. స్పాయిలర్స్ ఇవ్వకూడదు. ఉంది లాస్ట్ ఒక్క ఫైనల్ ఫైటే, అదొకటి కూడా చూసాను. రెండు బాగున్నాయి. అందరూ చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా అన్నారు కదా. నిన్ను మెయిన్గా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి మూవీలో? లడ్డు పెళ్ళిలో ప్రతి ఒక్కటి బాగా చేశాడు. ఎంట్రీ కానీ లడ్డు షాక్ అవ్వడం బాగుంది. కంపేరింగ్ టు సెకండ్ హాఫ్ అంటున్నారు, ఏమని చెప్తారు? ఫస్ట్ హాఫే బాగుంది. లడ్డు పెళ్ళి కదా చాలా. సెకండ్ హాఫ్ బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ అంత కాదు. ఫస్ట్ హాఫ్ లడ్డు పెళ్ళి వీళ్ళు ఇలా చేయడం, చెడగొట్టడం, క్యాన్సిల్ అయిపోవడం, అదంతా బాగుంటుంది. ఓకే బ్రో, మ్యాడ్ సీక్వెల్
సీక్వెల్ అయితే మాత్రం నిజంగా సీక్వెల్ అంటారు, దీన్ని నవ్వులు పాలు అంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నవ్వులు పూలే ఉన్నాయి లోపలంతా కూడా. నవ్వి పడి నవ్వు అన్నమాట. ఒక్క కాదు, గంట 2 గంటలు కాదు, 2.5 గంటల సేపు నవ్వలేక నొప్పి వచ్చేసింది. అంత బాగుంది సినిమా, చాలా బాగుందన్న. అంటే కామెడీని జనరేట్ చేసుకుని ఎటువంటి స్టోరీ లేకపోయినా ఎవ్రీ మినిట్ మనం ఎంజాయ్ చేసారు. థియేటర్ అంతా నవ్వుతుంది, అక్కడ నవ్వు ఇక్కడ నవ్వు కదా. థియేటర్ అంతా కూడా మనకి ఏంటి ఎంతలా నవ్వుతున్నారు అనిపిస్తుంది. ఒక జాతి రత్నాల సినిమా చూసినప్పుడు మనకి ఏదైతే ఫీల్ అండ్ కామెడీ ఉందో అంతకు మించి డబుల్ ఉంది ఇందులో. మ్యాడ్ సీక్వెల్లో ఫస్ట్ పార్ట్ లాగే ఏదో సిల్లీగా తీసేస్తారు, ఆ స్టోరీని ఏదో కంటిన్యూ చేస్తూ డబుల్ డైలాగులతో కామెడీ జనరేట్ అనిపించింది. కానీ ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం లేదు, బట్ క్యారెక్టర్లు మాత్రమే కంటిన్యూ చేశారు. మిగతా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కామెడీ కూడా అంతా కూడా సపరేట్ అన్నమాట. అలాగే లడ్డు గారు ఎంత అయితే నరకం చూపించారో సినిమాలో అంతకు మించి మనల్ని ఇక్కడ ఫన్ జనరేట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం సినిమాలో మాత్రం. అలాగే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మా సినిమాలకే కాదు కామెడీ సినిమాలకు కూడా ఇలా కొడతారా అనే విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మూవీ అయితే చాలా బాగుందండి, కానీ పాయింట్ ఏంటంటే నాకు మ్యాడ్ 1 ఎక్కువ నచ్చింది. మ్యాడ్ 2 కూడా బాగుంది. అనుదీప్ రీఎంట్రీ నచ్చింది, బీజిఎం నచ్చింది, సాంగ్స్ నచ్చాయి. ప్లాట్ లేకున్నా స్టోరీలో ప్లాట్ లేకున్నా లైక్ కామెడీ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్, ఇన్నిసార్లు చెప్పాను. నాకు సాంగ్స్ నచ్చాయి. ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది. 3.54. యాక్చువల్లీ స్టోరీ లేదండి, కానీ కామెడీ కోసం రావచ్చు. ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటారు. లడ్డు ఎంట్రీ బాగుంది. లడ్డు ఎంట్రీ కన్నా అనుదీప్ ఎంట్రీ నచ్చింది నాకు చాలా. సో వ్యూయర్స్ ఎక్కడ చూసుకున్నట్టు కూడా మ్యాడ్ స్క్వేర్ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు. అది కూడా లడ్డు గాని పెళ్ళి చాలా బాగుంది అంటున్నారు. కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చితే మరికొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చింది. సునీల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత సునీల్లో ఒక కామెడియన్ అండ్ ఆల్సో విలనిజం కూడా చూసాము. అనుకున్నంత దానికంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు సునీల్ క్యారెక్టర్ మీద అని చెప్తున్నారు. ఉన్నవి 3 సాంగ్స్ అయినా మూవీస్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్షిప్కి సంబంధించినటువంటి బాండింగ్ ఏదైతే ఉందో ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు అని చెప్తున్నారు. మ్యాడ్కి సీక్వెల్గా వచ్చింది కాబట్టి అఫ్కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా హెవీగానే పెట్టుకున్నారు ప్రజలందరూ కూడా. అయితే మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాడ్ 1 చాలా బాగుంది. మ్యాడ్ 2తో పోలిస్తే మ్యాడ్ 2లో స్టోరీ లేకపోయినప్పటికీ కామెడీ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది అండ్ ఆల్సో 1000 crores క్లబ్లో కూడా చేరబోతుంది అని చెప్పారు. మరి చూద్దాం, ప్రేక్షకులు కోరుకున్నట్టుగా ఈ మూవీ ఇంకాస్త హై ఎక్స్పెక్టేషన్స్, అంటే ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఓవరాల్గా కలెక్షన్ వైజ్ కూడా చాలా బాగుంటుందన్న అభిప్రాయం ఒకటి వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వారు కోరుకున్నట్టుగా కలెక్షన్స్ కూడా పెరగాలని చూద్దాం. అలాగే డైరెక్టర్ గారు అందించినటువంటి ఈ మూవీకి ఆయన కూడా ఇంకా ఫుల్ లైఫ్ ఉంది, ఇంకా మంచి మూవీస్తో రావాలని కోరుకున్నారు ప్రజలంతా కూడా. సో మూవీ లవర్స్ కోరుకున్నట్టుగా డైరెక్టర్కి మరిన్ని సినిమాలు రావాలని, అలాగే సంగీత్ శోభన్ కానివ్వండి ఇతర ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి స్కోప్ ఉంది కాబట్టి రానున్న మూవీస్లో కూడా వాళ్ళు ఇంకా అలరించాలని కోరుకుందాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ప్రసాద్ IMAX. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.